మన ఎంఎస్ ధోని గారు హ్మ్. ఒకటి స్టార్ట్ చేశారు ఫామ్. కడక్నాథ్ కోడ్లు అని బ్లాక్ కలర్ లో ఉంటాయి. హ్మ్. అవి ఎక్కువ ప్రోటీన్ ఉంటాయి దాంట్లో. మనం నార్మల్ వీటితో కంపేర్ చేస్తే అని బాగా స్ప్రెడ్ అవుతుంది. ఓకే. ఏంది డిఫరెన్స్ ఏంది మన నాటుకోడికి ఈ కడక్నాథ్ కోడి? ఇట్స్ జస్ట్ ద బ్రీడ్ డిఫరెన్స్ అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ పొమేరియన్ కిను ఒక బుల్డాగ్ కి తేడా ఏంటి? దాని జెనెటిక్స్ ప్రకారంగా కొంచెం ఎక్కువ మజిల్ పెంచుకోగలదు, దానికి కొంచెం బలంగా ఉంటుంది అది. అదే పొమేరియన్ వీక్ గా ఉంటుంది. బట్ రెండు డాగ్స్, దట్స్ ద ఓన్లీ జెనెటికల్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ కడక్నాథ్ చికెన్ అండ్ ఎవ్రీథింగ్. నౌ కంపేరింగ్ టు ద కన్స్యూమర్ పర్స్పెక్టివ్, అంటే ఇప్పుడు నేను లేదు కడక్నాథ్ చికెన్ చాలా హెల్దీ అంట, నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అనుకుంటే అది పాకెట్ వైజ్ మీరు భరించగలరా లేదా ఇస్ ద క్వశ్చన్ మార్క్. ఇఫ్ యూ కెన్ గెట్ ఎ బెటర్ సోర్స్, డూ ఎఫోర్డ్ ఇట్. సో కడక్నాథ్ చికెన్ లో కూడా మేబీ స్లైటెస్ట్ ఆఫ్ 1 or 2 grams or 3 grams or more ప్రోటీన్ ఉండొచ్చేమో, ఆ ఒక్క డిఫరెన్సే తప్ప. ప్లస్ అది కూడా ఏంటంటే పెంచిన విధానం. ఇప్పుడు బ్రాయిలర్ కూడా తెలుసు కదా, అన్ని కలిపి ఒక దగ్గర పెంచుతారు. ఇవి కొంచెం స్పేస్ ఇచ్చి పెంచుతారు, ఫుడ్ దానా కానీ కొంచెం బెటర్ గా పెడతారు వాటికి. ఆ విధంగా చూసుకుంటున్నప్పుడు ఆ మీట్ లోంచి వచ్చే లిటిల్ న్యూట్రిషన్ ప్రొఫైల్ బెటర్ ఉండొచ్చు. బట్ నా కమింగ్ టు ద కన్స్యూమర్ పర్స్పెక్టివ్, అదే ఎంత పెట్టి మనం ఖర్చు పెట్టి కొనుక్కోగలం అన్నది కూడా మ్యాటర్ అవుతుంది.